వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జైలు నుంచి విడుదలైనటువంటి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఏకంగా పవన్ కళ్యాణ్ని ఈసారి ఇందులోకి లాక్కొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతాయా? మీరెప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? నువ్వు ఎవరినైనా తిట్టొచ్చా? అన్యాయాన్ని అన్యాయం అనలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. నేను కాపుని కాదా? పవన్ కళ్యాణ్ నాగబాబు మాత్రమే కాపులా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి సారాంశం ఒకసారి ఆ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు బెటరా అనుకున్నాను కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీశావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే. నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా. ఎమ్మటే వితిన్ అవసరం పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు. నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది నాకు అర్థం కాదా? సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయాన్ని అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రివే. నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే నేను కాపును కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. ఏమండి, అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపును కాదా నేను? సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని కూడా మనం చేస్తున్నా. చూసారుగా, ఇది అంబటి రాంబాబు గారు చాలా ఆవేశపూరితంగా. గతంలో మనం అనుకున్నట్టే సినిమాల్లో అయితే బాగా రాణించేవాడేమో, అయినా సినిమాలు కాకుండా రాజకీయాల్లో ఉండిపోయి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ తర్వాత ఈ మధ్యకాలంలోనే అయ్యి ఓడిపోయారు కదా. సో అందువల్ల అంబటి రాంబాబు గారికి సినిమాలు అయితే బెటర్ ఏమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరేమన్నారు జనసేన సభలో? వైసీపీ నా కొడకల్లారా. నా కొడక అంటే మీనింగ్ ఏంటో తెలుసా? నా కొడక అనేదానికి మీనింగ్ ఏంటో తెలుసా అసలు మీకు? మీరు మాత్రం అందరినీ అలా అనేయొచ్చు, అలా అంటే దాడులు చేస్తారా? నేను స్పర్ ఆఫ్ ద మూమెంట్లో, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ ఆవేశంలో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట అన్నాను. నేను పశ్చాత్తాపడ్డాను, పశ్చాత్తాపడి క్షమాపణ కూడా చెప్పాను అని చెప్పి చెప్తున్నటువంటి ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. బికాస్ రెండోది ఇంకొక మాట అన్నారు, ఏంటి? అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు చేస్తారా? మంత్రిగా ఉన్నప్పుడు మరి కొన్ని దాడులు జరిగాయి, ఆ దాడుల గురించి మర్చిపోయారా? అక్కడ అసహ్యంగా మాట్లాడిందంటూ ఏం లేదు.
ఏదైతే పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ రోజుండి జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్ డీకే అని తిట్టారు. అంటే అది తిట్టారా లేదంటే నార్మల్గా అనేటువంటి మాట, దానికి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అర్థం దానికి నిజంగా ఉందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ బోస్ డీకే అన్నటువంటి ఒక్క మాట, అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని. ఎవడి సజ్జల రామకృష్ణారెడ్డి? గతంలో పాత్రికేయుడు, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగాను లేదంటే కార్యదర్శిగాను రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. సాక్షి మీడియాలో కూడా ఎడిటర్గాను లేదంటే సంథింగ్ ఏదో పొజిషన్ ఉంది, దానికి చేశారు. అయిన తర్వాత క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారు పదవినిచ్చారు. సలహాదారు పదవినిస్తే అంటే ఎలా ఉంటుందంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది అని సామెత ఉంటుంది కదా, అలాగా జగన్మోహన్ రెడ్డి కష్టపడి మొత్తం ఇంటిల్లిపాది బయటకు వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలు సర్లే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలా చేస్తాడు, పరిపాలన ఎలా కొనసాగిస్తాడో చూద్దామని ఒక్క ఛాన్స్ ఇచ్చారుట. ఆ ఇచ్చినటువంటి దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి లేకుండా ప్రతిరోజు ఆయనకి స్క్రిప్టెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం, మీరు ఇదే చదవాలి ఇదే చెప్పాలని చెప్పడం, ఇవన్నీ చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా తప్పుడు పరిపాలన కొనసాగేలాగా ముందుకు తీసుకెళ్ళినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని వెనకాలండి, అంటే ఒక డిఫాక్టో హోమ్ మినిస్టర్ అని ముందు, తర్వాత డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని తర్వాత పేరు పొందినటువంటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్ డీకే అని తిడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ రోజు జరిగినటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని దాడి అనరా? బద్రి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తిని కొడితే వారం రోజులు 15 రోజులు దాదాపు హాస్పిటల్లో ఉన్నాడు తల పగిలి. మరి దాన్ని ఏమంటారు? దాడి అనరా? అంబటి రాంబాబు గారికి గుర్తులేదా? మరి అదే దానికి సంబంధించి పట్టాభిరామ్ ఇలాగా ఇదే మాట అన్నందుకు మంత్రిగా ఉన్నటువంటి అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారికి నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాను, నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్నానని చెప్పి కర్రలు రాళ్ళు ఇవన్నీ కూడా వేసుకొని జెడ్+ సెక్యూరిటీలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి 100కు పైగానే 100-200 మంది ఈజీగా ఉంటారు, వాళ్ళందరినీ వేసుకుని దాడి చేసింది నిజం కాదా? మరి అది అంబటి రాంబాబు గారికి గుర్తులేదా? దాన్ని దాడి చేయడం అంటారా, ఇంకేమైనా అంటారా? అక్కడ అన్నది సజ్జల రామకృష్ణారెడ్డిని. ఏమన్నా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి పట్టాభి ఇద్దరు చూసుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా జెడ్+ సెక్యూరిటీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి వీళ్ళ మీదకి దాడికి వెళ్ళడానికి ఎంత ధైర్యం ఉండాలి? మరి అప్పుడు చేసింది ఏంటి? దాన్ని అది మన గౌతమ్ సవాంగ్ గారు చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ విధంగా తీర్చుకున్నారు అనుకోవాలా? అంబటి రాంబాబు గారికి తెలియదా? ఈ మధ్య నల్లకోట వేసుకుని లాయర్గా కూడా తెల్లమొహం వేస్తున్నారు కాబట్టి మరి ఆయన గుర్తులేదా అది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పులివర్తి నానిగారి మీద, ఎస్వి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నానిగారి మీద ఏ విధంగా దాడి చేశారు, చేతుల్లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో అక్కడ దాడి చేసే సమయానికి, మరి వాటికి సంబంధించి దాన్ని దాడి అంటారా ఏమనంటారా? అక్కడ అసహ్యంగా ఏం తిట్టలేదే. అక్కడ అసహ్యంగా మరి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలైతే ఎవరు మాట్లాడలేదే. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మహిళలు? ఎస్, డెఫినెట్గా ఆ చేసినటువంటి వాళ్ళు, ఆ పెట్రోల్ బాంబు ఎవరు వేశారో వాళ్ళని పట్టుకుని శిక్షించమని చెప్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిని ఖండించాం. కానీ ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు లాగి మీరేం మాట్లాడలేదా అని. సరే, పవన్ కళ్యాణ్ గారి పాయింట్లోనే మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఏమేమి మాట్లాడారు, ఎవరితో మాట్లాడించారు, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ బయటికి రాలేదా? శ్రీరెడ్డి, తమన్నా సింహాద్రి, రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు గుర్తులేదా? అప్పుడు మరి జనసేన కార్యకర్తలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీదను లేదు అంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయలేదే, ఎవరు దాడులకు వెళ్ళలేదే. పవన్ కళ్యాణ్ ఆయన అన్నటువంటి మాట, ఎస్, ఆవేశంతో వైసీపీ నా కొడకల్లారా అధపాతాళాన్ని తొక్కేస్తానంటూ చెప్పు తీసి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఆయన తల్లి గారి జోలికి వెళ్ళినందుకు, వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళినందుకు. బోరుగడ్డ అనిల్ కుమారు, నందిగం సురేష్, లేదంటే అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఇంకా ఎంతోమంది ఉన్నారు. పేర్ని నాని, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంతోమంది.
వీళ్ళందరినీ కూడా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎంత తీవ్రమైనటువంటి భాషలో దుర్భాషలాడారో ఆ రోజు తెలియలేదా అంబటి రాంబాబు గారికి? ఇంకొక మాట అంటారు, ఇవన్నీ ఒకటైతే ఇంకొకటి అంటారు ఏంటిట, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపులా, నేను కాపుని కాదా? కాపులకి అవసరం వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ తరఫున పోరాడినటువంటి వ్యక్తిని నేనున్నారు. ఏం పోరాటాలు చేశారు కాపు సామాజిక వర్గం కోసం అంబటి రాంబాబు గారు? తునిలో రైలు తగలబెట్టినటువంటి ఘటనలో ఏమైనా ప్రమేయం ఉందా? ఆ ఘటనలో ఏమైనా ప్రమేయం ఉందా అంబటి రాంబాబు గారికి? కాపు కార్పొరేషన్ దానికి సంబంధించి నిధులు ఏమైనా ఇప్పించారా? 2014-19లో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ పేరుతోటి 10% రిజర్వేషన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో రాష్ట్రాల్లో మీ దగ్గర దామాషా లెక్కల ప్రకారం ఏ కాస్ట్కి ఎలా ఇవ్వాలి అనేది మీ నిర్ణయాలు, 10% మాత్రం అప్పర్ కాస్ట్కి మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాం అన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం 5% కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసి నా చేతుల్లో లేదు కేంద్రమే చెయ్యాలి అని తప్పించుకుని తిరిగి కాపులకు వెన్నుపోటు పొడిచినప్పుడు అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారు? పోరాటం చేశారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి కాపులందరూ దాదాపుగా కాపు సామాజిక వర్గ ప్రజలు, నాయకులు కాదు, కాపు సామాజిక వర్గ ప్రజలు కూటమితోటి ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఇప్పుడు అందరికీ చిచ్చు పెట్టి కాపులను విడదీయాలి, పవన్ కళ్యాణ్ని బయటకు వచ్చేలా చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దాంట్లో మరి ఏం చేస్తున్నారు అంబటి రాంబాబు గారు? అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే అదేదో కాపు జనోద్ధారకుడు ఆయన మాత్రమే అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉంటే కాపులందరికీ ఎందుకయ్యా మీరు అంటిస్తారు దాన్ని? అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఇలా తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేశారు అన్నటువంటి మాటకి అక్కడ మిమ్మల్ని కాపు కాదు అని ఎవరన్నా అన్నట్టుగా ఎందుకు భావించాలి? మీరు కాపు సామాజిక వర్గంలో ఒకరు మాత్రమే, అంతే తప్ప కాపులందరికీ నేనే నాయకుడిని అనడానికి మీకు లేదు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కాపు పాయింట్ తీసుకొచ్చినప్పుడు అసలు కాపుల గురించి నేను ఆలోచించను అనేటువంటి మాట మాట్లాడింది అంబటి రాంబాబు గారే. ఆయనే మాట్లాడారు. పైగా ఇంకో మాట కూడా చెప్పుకుంటూ వచ్చారు, కమ్మవాళ్ళని నేను అనన మాటల్ని అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు, నేను ఎందుకంటాను నా అల్లుడు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ముక్తాయింపు ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని దేనికండి లాగడం దీంట్లోకి? మాట్లాడింది మీరు, నోటి దురద ఎక్కువయ్యి ఆవేశపడ్డారు, ఇంకోటి పడ్డారు, మాట్లాడారు. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు అలాంటి మాట నేనే మాట్లాడానా అని నన్ను ప్రశ్నిస్తోంది అన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నేను ఆ మాట అని ఉండకూడదు, నన్ను దయచేసి క్షమించండి అన్న మాట అంబటి రాంబాబు గారి నోట్లోంచి రాలేదు కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా ఆక్రోశంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు మరి వీటికి కూడా సమాధానాలు చెప్పాలిగా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.